అది మరిచిపోవద్దు ఏనాడు. పుట్టింది నీ మట్టిలో సీత, రూపు కట్టింది దివ్య భగవద్గీత. వేదాలు వెలసిన అవనిరా, వేదాలు వెలసిన అవనిరా, ఓంకారనాథాన పలికిన అవనిరా. ఎన్నెన్నో దేశాలు కళ్ళు తెరవని నాడు, వికసించ మనలో విజ్ఞాన కిరణాలు. ఏ దేశమేగినా ఎందుకాలడినా, ఏ దేశమేగినా ఎందుకాలడినా, ఏ పీఠమెక్కినా ఎవరెదురైనా, పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలుపరా నీ జాతి నిండు గౌరవము. ధన్యవాదాలు.
వీక్షించండి. నీ నామం మధురం, నీ రూపం మధురం, నీ సరస శృంగార కేంద్రం మధురాతి మధురం స్వామి. ఆహా! ఏమొకో చిగురుట ధరమున ఎడనెడ కస్తూరి నిండెను వామిని విపునకు రాసిన పత్రిక కాదు కదా. ఏమొకో చిగురుట ధరమున ఎడనెడ కస్తూరి నిండెను కలికి చకోరాక్షికి కడకన్నులు ఎంపై కోచి చెరువం విప్పుడిదేమో చింతింపని చెలులు నలున ప్రాణేశ్వరుపై నాటిన తొలచూపులు నలున ప్రాణేశ్వరుపై నాటిన కొలచూపులు శ్రీ సుముఖి నృత్యాలయ విద్యార్థులు వీరందరూ ఒక గ్రూప్ ఫోటో వీళ్ళందరూ. నమః. ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ ప్రదర్శించింది మా చిన్నారులు శ్రీ సుముఖి నృత్యాలయ వైదేహి నగర్ వారు. మీ అందరి ఆశీర్వాదాలు కరతాళ ధ్వనులతో ఒక్కసారి తెలుపుకోండి. అలా మొట్టమొదటిగా మన చిన్ని కృష్ణుడిగా వచ్చింది కెన్షిక, ఒక మాన్విత, హరిహర, దివ్య, తర్వాత మన పద్మావతి వెంకటేశ్వర స్వామిలాగా హన్సుజ మరియు ఋత్విక.
మీ కరతాళ ధ్వనులు వాళ్ళకి ఆశీర్వాదంగా ప్రత్యేకమైన విజ్ఞప్తి, కార్యక్రమానంతరం అందరికీ భోజనం నుండి నిర్వహించబడుతోంది.
మెడికల్ అండ్ హెల్త్ కాలనీ కూడా. ఈ నృత్యాన్ని నేర్పించిన టీచరు రమాదేవి గారు ఇక్కడికి పిల్లల్ని తీసుకొచ్చి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి సహకరించిన టీచర్లు శివమల్లిక, జ్యోత్స్న, అరుణ, వీళ్ళు ముగ్గురు ప్రతి ఆదివారం గాంధీనగర్ బాలగోకులంలో 10 నుంచి 11:30 వరకు చక్కటి కార్యక్రమాలు పిల్లల కోసం చేస్తారు. వాళ్ళకి యోగా, మిగతా కార్యక్రమాలు శ్రీరామ్. ఈ ప్రదర్శనకు ముందు నృత్య ప్రదర్శన చేసిన శ్రీ లలిత కూచిపూడి నృత్యాలయం విద్యార్థులను కూడా మీకు పరిచయం చేస్తాము. ఈ నృత్యం చేసిన పిల్లల పేర్లు
సాయి పల్లవి, ఒక అడుగు ముందు రా బేట. హర్షిత, వర్షిత, శర్వాణి, యశిక, హంసిత, వీళ్ళకి భగవంతుడి ఆశీర్వాదాలు ఉండాలని కోరుతూ అనేక దీవెనలు నా తరపున కూడా ఇస్తున్నాను. సాయి లలిత. జై శ్రీరామ్, జై శ్రీరామ్. మాధవ కేశవ మధుసూదన విష్ణు శ్రీధర పదనకం చింతయామి యూయం. మాధవ కేశవ మధుసూదన విష్ణు శ్రీధర పదనకం చింతయామి యూయం. వామన గోవింద వాసుదేవ ప్రద్యుమ్న, వామన గోవింద వాసుదేవ ప్రద్యుమ్న, రామ రామ కృష్ణ నారాయణాచ్యుత, దామోదరానిరుద్ధ దైవ పుండరీకాక్ష, దామోదరానిరుద్ధ దైవ పుండరీకాక్ష, నామాత్రయదేశ నమో నమో. మాధవ కేశవ మధుసూదన విష్ణు శ్రీధర పదనకం చింతయామి యూయం. పురుషోత్తమ పుండరీకాక్షదీయ హరిసంకర్షణ అదోక్షజ. పురుషోత్తమ పుండరీకాక్షదీయ హరిసంకర్షణ అదోక్షజ. నరసింహ ఋషికేశ నగధరా త్రివిక్రమ, నరసింహ ఋషికేశ నగధరా త్రివిక్రమ, శరణాగత రక్ష జయ జయ సేవే. మాధవ కేశవ మధుసూదన విష్ణు శ్రీధర పదనకం చింతయామి యూయం. महिता जनार्दन मत्स्य कूर्म वराह सहज भार्गव बुद्ध जयतुरगा कल्कि महिता जनार्दन मत्स्य कूर्म वराह सहज भार्गव बुद्ध जयतुरगा कल्कि विहिता विज्ञान श्री वेंकटेश शुभकरं विहिता विज्ञान श्री वेंकटेश शुभकरम् अहमिह तव पददास्यम् अनिशं भजामि विहिता विज्ञान श्री वेंकटेश शुभकरम् अहमिह तव पददास्यम् अनिशं भजामि माधव केशव मधुसूदन विष्णु श्रीधर पदनकं चिन्तयामि यूयं चिन्तयामि यूयं चिन्तयामि यूयं. వందేళ్ల సంఘాన్ని సంఘం యొక్క కార్యక్రమాలని ప్రజాహితం కోసం అవి చేస్తున్న విశిష్ట సేవలని మన దాకా ఈ హిందూ సమ్మేళనాన్ని తీసుకొచ్చిన సంఘాన్ని గురించి విందాము, స్ఫూర్తి పొందుదాము. ప్రసాద్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను మీ అందరి కరతాళ మధ్య. ప్రసాద్ జీ గారు రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి. ఆయన ప్రశాంత్ హిల్స్ మీర్పేట్ నగర్లో నివాసం ఉంటున్నారు. ఈయన వీరు 57 సంవత్సరాలుగా స్వయం సేవకుగా పనిచేస్తున్నారు. గతంలో బాగ్ కార్యవాహ విభాగ్ భౌతిక ప్రముఖగాను సంభాగ్ భౌతిక ప్రముఖగాను పనిచేసి ప్రస్తుతం తెలంగాణ ప్రాంత సంపర్క టోలీ సభ్యులుగా బాధ్యత నిర్వహిస్తున్నారు. జమ్మూ అండ్ కాశ్మీర్పై పూర్తి అధ్యయనం కోసం ఏర్పడిన జమ్మూ కాశ్మీర్ స్టడీ సెంటర్కి దక్షిణ భారత ప్రముఖగా వీరు బాధ్యత నిర్వహిస్తున్నారు. మనకి ఇప్పుడు మార్గదర్శనం చేస్తారు. అందరూ ఆకళ్ళతోనూ నీరసాలతోనూ కొంతమంది కోపాలతోనూ ఉన్నారు కాబట్టి వారు తొందరగా వారి భాషణం ముగిస్తారు.
మీరందరూ చక్కగా వినాలని కోరుతున్నాను. యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. అట్లాగే యాదేవి సర్వభూతేషు జాతి రూపేణ సంస్థ, ఇక్కడ కూర్చున్నటువంటి సమస్త హైందవ జాతి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. సమస్త హైందవ జాతికి, మాతృగడానికి, పెద్దలకు అందరికీ కూడా నమస్కారం. ఇది మన సాంప్రదాయం, దుర్గా సప్తశతి చెప్పినటువంటిది. ఒకవైపేమో భోజనాల పిలుపు వస్తుంది, గుమగుమలు వస్తున్నాయి. ఒకవైపేమో వరుణ దేవుడు ఏదో సంకేతాలు ఇస్తున్నాడు అని నాకు సంకేతం ఇవ్వడం జరిగింది. ఈ రెండింటి మధ్యలో నాకు పరీక్షా సమయం. వాస్తవానికైతే నా ముందు మాట్లాడినటువంటి విజ్ఞులు సంపూర్ణంగా ఎంతైతే సమాజానికి తెలియజేయాలో అంతా తెలియజేసేశారు. ఇక సభా సాంప్రదాయాన్ని కాపాడాలి కాబట్టి ఏదో సూక్ష్మంలో మోక్షం చూసుకుని 1925 సంవత్సరంలో రాష్ట్రీయ స్వయం సేవక సంఘాన్ని నిర్మాణం చేశారు. సంఘం ఏదైతే వేదం ఆధారంగా, తదనంతరం ఉపనిషత్తుల ఆధారంగా, తదనంతరం భగవద్గీతలో చెప్పినటువంటి సందేశం ఆధారంగా, సరిగ్గా వీటినన్నింటినీ ఆధారంగా చేసుకొని ప్రవచించినటువంటి స్వామి వివేకానందుడు కానివ్వండి, ఇంచుమించుగా అదే సమయంలో పండిత మదన్ మోహన్ మాలవీయ కానివ్వండి, ఒక అరవిందులు కానివ్వండి, వీళ్ళందరి యొక్క మూల తత్వం ఏదైతుందో సంఘటనా శాస్త్రం. సంఘటనా శాస్త్రాన్ని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కొత్తగా సృష్టించింది ఏమి కాదు. సమాజం యొక్క వైభవాన్ని, సమాజం యొక్క ఉన్నతిని తీసుకెళ్ళే, లేదా కంపారిజన్ తోటి వాళ్ళతో తులనాత్మకంగా మనం పెరిగేది అటువంటిది కాదు. ఈ మాతా భూమి పుత్రోహం పృథివ్యాః అని స్వయంగా వేదం చెప్పింది. ఈ భూమి నా తల్లి, ఆ తల్లి కడుపున పుట్టినటువంటి వాడిని నేను. కాబట్టి అత్యంత సహజంగా ఈ గడ్డ మీద జన్మనెత్తినటువంటి ప్రతి జీవికి ఈ సమాజం పట్ల, ఈ ధర్మం పట్ల ఎటువంటి స్వయం సేవక సంఘం పనిచేస్తూ వచ్చింది. ప్రతి ఒక్క హృదిలో తను కాదు తన ధర్మం, తను కాదు తన సమాజం, తను కాదు తన మాతృదేశం యొక్క వైభవ స్థితి, ఇది ఆకాంక్షించాలి. ఇది ఆకాంక్షించేందుకోసం కథల రూపంలో కానీ, లేకుంటే ఉపన్యాస రూపాల్లో కానీ చెప్పుకుంటే మనకు ఇంజెక్ట్ అయ్యేది ఏమీ లేదు. కానీ మరి దానికి కావాల్సిందేంటి? ఉపాధి. 1 గంట సేపు శాఖా కార్యక్రమాన్ని మనకందరికీ ఇచ్చింది. నీకున్నటువంటి 24 గంటల్లో 1 గంట సమయాన్ని భారతమాత చరణాల దగ్గర సమర్పించేసేయి. ఆ గంట సేపటి మీద మనకు అధికారం లేదు. అధికారం అంటూ ఉందంటే సమాజానికి, అధికారం అంటూ ఉందంటే ఈ ధర్మానికి, అధికారం అంటూ ఉందంటే భారతమాత. కాబట్టి ఆ గంట సేపటి సమయాన్ని నా జీవితాంతము కూడా, ఆజన్మాంతం నేను ఈ సమాజ శ్రేయస్సు కోసం, సమాజం యొక్క ఉన్నతి కోసం నేను అక్కడ సాధన చేస్తాను. ఆ గంట సేపు శాఖలో నా జీవితాన్ని ధన్యం చేసుకుంటూ ఒక శీలవంతమైనటువంటి, శక్తివంతమైనటువంటి జీవితాన్ని గడుపుతూ నలుగురితో కలిసి పనిచేస్తూ దేశాన్ని ముందరికి తీసుకెళ్లేందుకోసం కావలసినటువంటి ప్రక్రియలో జీవితాంతం భాగస్వామ్యం కావాలి. అందుకోసం రాష్ట్రీయ స్వయం సేవక సంఘం ప్రారంభించబడింది. ఒక చిన్న కథ గుర్తుకొస్తుంది, నేను ఎక్కువసేపు సమయం తీసుకోను. ఐ హావ్ బీన్ ఆల్రెడీ. సోదరుల మనసులో ఒక సంకల్పం వచ్చింది, ఈయనని గనక తుదముట్టించకపోతే సమాజానికి భవితవ్యం లేదు, సమాజం బాగుపడదు. స్వాతంత్రోద్యమం నడుస్తుంది. సరే, ఈ ముగ్గురు దేశభక్తులు, ప్రఖర దేశభక్తులు నిర్ణయించుకున్నారు. ఒకానొక శుభ సందర్భంలో ఆ వ్యక్తిని తుదముట్టించడం జరిగింది. మనందరికీ తెలుసు, బ్రిటిష్ రాజ్యం వెళ్తున్నప్పుడు బ్రిటిష్ అధికారిని గనక తుదముట్టించినట్టయితే ఏమి పనిష్మెంట్ మనందరికీ ఉంటుందో మనకు తెలుసు. వాళ్ళకి యథావిధిగా ఉరి శిక్ష వేయడం జరిగింది. ఉరి తీసేశారు కూడా. ముగ్గురు సోదరులు. చాలా బాధాకరమైన విషయం. అయితే ఆ సందర్భంలో స్వామి వివేకానందుడు అమర్నాథ్ యాత్రలో ఉంటాడు. ఆయన వెంబడి ఒక బ్రిటిష్ భక్తురాలు
మార్గరెట్ నోబెల్ అని చెప్పినటువంటి భక్తురాలు తర్వాత తదనంతరం సోదరి నివేదితగా ప్రఖ్యాతిగాంచినటువంటి సోదరి నివేదిత ఆయన బడే ఉంటుంది. ఆయన ఈ వార్త విన్న తర్వాత, ఎప్పుడైతే వీళ్ళకి ఉరిశిక్ష వేశారు అన్న వార్త విన్న తర్వాత స్వామి వివేకానందుడు విచలితుడై తనేమో ఉన్న పరిస్థితిలో పూనా నగరానికి వచ్చి ఆ ముగ్గురు వీరుల తల్లిని పరామర్శించేందుకోసం కావాల్సిన అవకాశం దొరకటం లేదు కాబట్టి ఆ సోదరి నివేదితను, అమ్మ నువ్వు వెళ్ళి ఆ తల్లిని పరామర్శించి ఆ తల్లితోటి కొన్ని రోజులు కాలక్షేపం చేసి ఆమెకు కావలసినటువంటి మానసిక స్థైర్యాన్ని ఇవ్వమని చెప్పి ఆదేశించి పంపిస్తాడు. సోదరి నివేదిత పూనా నగరానికి వచ్చి తల్లిని కలుస్తుంది. ఇక్కడే ఉంటుంది విచిత్రమైనటువంటి సందర్భం. ఆ ముగ్గురు విప్లవకారులు, ముగ్గురు దేశభక్తుల తల్లి ఎప్పుడైతే సోదరి నివేదిత పరామర్శించడం ప్రారంభం చేసిందో ఆమె అంటుంది, నాకు పెళ్లి చేసినప్పుడైతే పురోహితులు, వేద పండితులు, మిగతా వాళ్ళందరూ అష్టపుత్ర భవేత్ అని చెప్పి ఆశీర్వదించారు. భగవంతుడేమో నాకు ముగ్గురు కొడుకులనే ఇచ్చాడు. ఆ 5గురిని కూడా ఇచ్చినట్టుంటే ఈ సందర్భంలో, ఈ స్వాతంత్రోద్యమంలో దేశ రక్షణ కోసం, సమాజోన్నతి కోసం వాళ్ళని కూడా నేను సమర్పించుండేదానని అని చెప్పి ఆ మాత సోదరి నివేదితకు చెప్తుంది. సోదరి నివేదిత ఆశ్చర్యచకితురాలైపోతుంది. నేను ఆమెను పరామర్శించేందుకు వచ్చానా, లేదా ఆమె నన్ను పరామర్శిస్తుందా? ఇది ఎందుకు ఉటంకిస్తున్నానంటే ఆ ముగ్గురు యువకుల యొక్క దేశభక్తి ఇక్కడ ఉన్నటువంటి యువకులలో ప్రవహించాలి. ఆ తల్లి యొక్క సమర్పణ తత్వం, సమర్పణ భావం ఏదైతే ఉందో ఇక్కడ కూర్చున్నటువంటి తల్లులలో ప్రవహించాలి. అందుకోసం కానీ ఈ కథను ఉటంకిస్తున్నాను. అట్లాగే ఇంకొక చిన్న ఉదంతం. రవీంద్రనాథ్ ఠాగూర్ గురుదేవ్ ఒకసారి జపాన్ నగరానికి వెళ్ళాడు. ఒక చిన్న స్కూల్లో వార్షికోత్సవంలో పాల్గొంటూ ఆ స్కూల్లో ఉన్నటువంటి విద్యార్థుల్లో కేవలం 13-14 సంవత్సరాల వయసు కలిగినటువంటి ఒక విద్యార్థిని లేపి అడుగుతాడు, చూడండి ఆయన మీరందరూ కష్టపడి చదువుకుంటున్నారు, మీ దేశవాసులందరూ కూడా ఆరాధ్య దైవము బుద్ధ భగవానుడు, ఒకవేళ ఈ బుద్ధ భగవానుడు మీ దేశం మీదకి దండయాత్ర చేసి వస్తే మీరు ఏం చేస్తారో అని ఆ కుర్రవాణ్ణి లేపి అడుగుతాడు. ఇది కూడా మనందరం గమనించాల్సిన విషయం. పెద్దలు, చిన్నలు, పిల్లలు, మిగతా వాళ్ళందరూ కూడా. ఆ పిల్లవాడు అంటే ఏమాత్రం ఆలోచించకుండా, ఎక్స్టెంపోర్ క్షణం కూడా ఆలోచించకుండా, మేము ఆరాధిస్తున్నటువంటి భగవంతుడైనప్పటికీ మా ధర్మం పట్ల కానీ, మా దేశం పట్ల కానీ, మా సమాజం పట్ల కానీ హాని చేకూర్చినట్టయితే హతమార్చేస్తాం. ఇంతే క్షణంలో చెప్పినటువంటి జవాబు. అంటే ఒక చిన్నారి వయసులో ఉన్నటువంటి కుర్రాడి హృదిలో తన ధర్మం పట్ల, తన దేశం పట్ల, తన సమాజం పట్ల ఎంత తీవ్రమైనటువంటి ఆవేదన ఉన్నదనేటువంటి దానికి ఇది తార్కాణం. సరిగ్గా ఇటువంటి తత్వాలను అన్నిటినీ ఆధారంగా చేసుకొని రాష్ట్రీయ స్వయం సేవక సంఘం యొక్క నిర్మాణం జరిగింది. పరంపూర్తి డాక్టర్జీ సంఘాన్ని ప్రారంభం చేసేందుకోసం కాంగ్రెస్లో తిరిగారు, విప్లవకారులతో తిరిగారు, దేశమంతా పర్యటన చేశారు. వారికి స్ఫూర్తి ఎవరంటే స్వామి వివేకానందుడు. స్వామి వివేకానందుడి యొక్క ఆలోచన స్రవంతి కానీ, స్వామి వివేకానందుడి యొక్క బోధనలు కానీ ఇప్పుడు మొదలు పెడితే రేపు సాయంత్రం వరకు మాట్లాడుకున్నా సరిపోదు. కాకపోతే ఒక 7 శబ్దాల్లో వారి యొక్క స్ఫూర్తి, దేని ఆధారంగా అయితే సంఘం ప్రారంభించబడిందో అది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సరిగ్గా స్వామి వివేకానందుడు ప్రపంచ దేశాలకు వెళ్ళి శ్రీమాత అనుగ్రహం, గురువు అయినటువంటి రామకృష్ణ పరమహంస యొక్క ఆశీర్వచనం పొందిన తర్వాత ప్రపంచ మత మహాసభలలో చికాగోలో హైందవ ధర్మాన్ని ఒక సింహంలా గర్జించి పరిచయం చేశారు. తర్వాత భారతదేశానికి తిరిగి వచ్చి కొలంబోలో అడుగుపెట్టిన తర్వాత భారత సమాజానికి, హైందవ సమాజానికి ఒక పిలుపునిచ్చారు. రాబోయే 50 సంవత్సరాల పాటు మీరు సకల దేవీ దేవతల యొక్క ఉపాసనను పక్కకు పెట్టి కేవలం భారత మాతను మాత్రమే ఉపాసించండి. అంటే వారి అర్థము మిగతా దేవీ దేవతలను పక్కకు పెట్టడం అంటే ఏదో ఇచ్చేయటమని కాదు. భారతమాత సకల దేవీ దేవతల యొక్క సమష్టి రూపం. అందుకోసం ఆ దేవతను పూజించాల్సిందే, ఆ దేవత గురించి ఆలోచించాల్సిందే. 1 గంట సేపు సమయం ఇస్తూ, ఇది చాలా నొక్కి చెప్పారు, 1 గంట సేపు సమయం ఇచ్చి భారతమాత గురించి రాబోయే 50 సంవత్సరాల వరకు మీరు మిగతా ఆలోచనలు కానీ ఇది మాత్రం ఆలోచించండి. ఎందుకంటే భారతదేశానికి స్వాతంత్రం రావడం ఏదైతే ఉందో
అది చాలా సులభం. రేపు ఉదయం సూర్యుడు ఉదయించడం ఎంత గ్యారంటీయో స్వాతంత్రం రావడం కూడా అంతే గ్యారంటీ. కానీ ఏ కారణాల వల్లనైతే మన స్వాతంత్రాన్ని కోల్పోయామో, ఇప్పుడు వస్తున్నటువంటి స్వాతంత్రాన్ని కాపాడుకునేందుకోసం కావలసినటువంటి సంఘటిత సమాజం మన దగ్గర ఉందా? దాన్ని కాపాడుకోగలిగేటువంటి శక్తి ఈ సమాజంలో ఉందా? ఆ సంఘటిత శక్తిని నిర్మాణం చేసేందుకోసమే స్వామీజీ మార్గదర్శనం చేశారు. ఏమన్నారు? మీరందరూ లేవండి. మొదటి శబ్దం లేవండి. లేచిన తర్వాత మీరు ఒక్కరు లేవటం కాదు, మీతో పాటు నలుగురిని లేపండి. సరిగ్గా శాఖకు పోయేటప్పుడు మనం లేస్తాం, మనతో పాటు మిగతా స్వయంసేవకులను లేపుతాం. లేచిన తర్వాత లేపిన తర్వాత మీరంతా ఏం చేయండి? ఒక దగ్గర కలవండి. దాన్ని సంఘటితులు కండి అన్నారు. ఒక దగ్గర కలవాలి. ఈ సంఘటనా శాస్త్రాన్ని కూడా డాక్టర్జీ ఏదో అప్పటి పరిస్థితులను అర్థం చేసుకొని సృష్టించింది కాదు, స్వయంగా వేదం చెప్పింది. సంఘచ్చత్వం సంవదత్వం సంభోమనాంసి జానతాం. మీరందరూ కలవండి, మీరందరి ఆలోచనలు ఒకటి కావాలి, మీరందరి నడక ఒకటే కావాలి, ఒకే బాటలో నడవాలి. మీరందరూ కూడా ఈ ధర్మాన్ని కాపాడేందుకోసం కలిసి సంఘటితంగా కృషి చేయాలి. వేదం చెప్పింది. మీ అందరి ఆలోచనలు ఒకటే. తద్వారా దేశము, దేశం ద్వారా దేశ సరిహద్దులు, దేశంలోని ప్రజలు అందరూ కూడా సంక్షేమంగా ఉండాలి. ఇది సంఘటన శాస్త్రం. సరిగ్గా డాక్టర్జీ కూడా స్వామి వివేకానందుడు చెప్పినటువంటి ఈ 7 శబ్దాల తత్వాన్ని ఆధారంగా చేసుకొని సంఘాన్ని ప్రారంభం చేశారు. లేవండి, లేపండి, సంఘటితులు కండి, ఒక దగ్గర కలవండి, కలిసి ఆలోచించండి, కలిసి అడుగు వేయండి, కలిసి పాట పాడుకోండి, కలిసి అమృతతుల్యమైనటువంటి స్ఫూర్తి కణాలను వినండి. సంఘటితులు కండి, బలవంతులు కండి. బలహీనుడిని భగవంతుడు కూడా దగ్గర రానియడు. దేవో దుర్బల ఘాతక. కాబట్టి మనం అందరం కూడా బలవంతులం కావాలి, శక్తివంతులం కావాలి. శక్తివంతులం దేనికోసం కావాలి అంటే మనని మనము రక్షించుకునేందుకోసం, మన ధర్మాన్ని, మన సమాజాన్ని మనం రక్షించుకునేందుకోసం. మనం ఒకళ్ళకి భయపడాల్సిన అవసరం లేదు, మనం ఒకళ్ళకి భయపెట్టాల్సిన అవసరం లేదు. మనం మాత్రం స్వయం సమృద్ధులమై ఉండాలి. కాబట్టి బలవంతులు కండి. ఆ తర్వాత ఏమన్నారు? కేవలం శారీరక దార్ఢ్యతను సంపాదించడంతో మాత్రాన మనం ఆశించినటువంటి ఫలితాన్ని పొందలేం. కాబట్టి ఏమన్నారు? జ్ఞానవంతులు కండి. విజ్ఞానాన్ని పెంచుకోండి, మేధా సంపత్తిని పెంచుకోండి. జ్ఞానవంతులు అవుతూ ఇంకోటి ఏమన్నారు? ఇది చాలా ముఖ్యమైనటువంటి ప్రవచనం. సేవకులు కండి. మనిషి ఒక కంకణం కట్టుకోవాలి. అందరికీ ఆదర్శప్రాయులైన వ్యక్తి శ్రీ ప్రసాద్ గారి ప్రసంగం చాలా బాగుంది. అలాగే ఇంత క్రితం నమత గారిది, నవీన్ శర్మ గారి భాషణం రెండు కూడా చాలా బాగున్నాయి. ఈరోజు మనందరికీ భాషణంలో ఉన్న ముఖ్య ఉద్దేశాలు ఏదైతే ఉన్నాయో, వాళ్ళ మనసులోంచి వచ్చిన భావం ఏదైతే వాళ్ళు అనుభవించి ఆచరించి చెప్పిందో అది మనం అందరం ఆచరించాలని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు తర్వాత ఒక సంఘగీత్ అంటారు కదా, ఆ సంఘగీత్ ఉన్నది. చిన్నపిల్లలు మన రాష్ట్రకి జై చేతన అనే గానం చిన్నపిల్లలందరూ పాడుతున్నారు. గ్రూప్ మయూఖ గ్రూప్ అంటే గ్రూప్ పేరు మయూఖ కాదు. ఆ పాప మయూఖ వాళ్ళందరినీ లీడ్ చేస్తుంది. ఇందులో పాడే పిల్లలు మయూఖ, సిరిచందన, నాగశ్రీ రూప, అజయ్ రోషన్, సాత్విక్ శ్రీనివాస్, పవన్ కళ్యాణ్, ఆరవ్, నిశాంత్, అంకిత్. వీళ్ళందరికీ చక్కగా మనం చప్పట్లతో వాళ్ళని ఆశీర్వదిస్తూ వాళ్ళని ఇన్వైట్ చేస్తూ పాట విందాం. ఈ పాటతో సాంస్కృతిక కార్యక్రమాలు పూర్తవుతాయి. తదుపరి అందరికీను ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. ఆనందాన్ని మీ కళ్ళతో చూసి వెళ్తారని కోరుతున్నాను. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. राष्ट्रीय चेतना का गान वंदे मातरम, राष्ट्रीय चेतना का गान वंदे मातरम, राष्ट्रभक्ति प्रेरणा का गान वंदे मातरम,
వందే మాతరం వందే మాతరం వందే మాతరం వందే మాతరం वंशी के बहते स्वरों का प्राण वंदे मातरम वंशी के बहते स्वरों का प्राण वंदे मातरम जल्लरी जनकार जन के नाद वंदे मातरम जल्लरी जनकार जन के नाद वंदे मातरम शंख के संघोष का संदेश वंदे मातरम शंख के संघोष का संदेश वंदे मातरम राष्ट्रभक्ति प्रेरणा का गान वंदे मातरम राष्ट्रभक्ति प्रेरणा का गान वंदे मातरम वंदे मातरम वंदे मातरम वंदे मातरम वंदे मातरम सृष्टि बीज मंत्र का है मर्म वंदे मातरम सृष्टि बीज मंत्र का है मर्म वंदे मातरम राम के वनवास का है काव्य वंदे मातरम राम के वनवास का है काव्य वंदे मातरम दिव्य गीता ज्ञान का संगीत वंदे मातरम गीता ज्ञान का संगीत वंदे मातरम राष्ट्रभक्ति प्रेरणा का गान वंदे मातरम राष्ट्रभक्ति प्रेरणा का गान वंदे मातरम वंदे मातरम वंदे मातरम वंदे मातरम जय श्री राम जय श्री राम देश की रक्षा कौन करेंगे हम करेंगे देश की रक्षा कौन करेंगे हम करेंगे जय भवानी जय भवानी जय जय माता जय जय माता धन्यवाद నిర్వహణకి సహకరించిన బాలగోకులం సిఖ్యాస్ గాంధీనగర్ కాలనీ నుంచి శ్రీమతి శివమల్లిక, శ్రీమతి జ్యోత్స్న, శ్రీమతి అరుణ, శ్రీమతి రమాదేవి గారిని ఆహ్వానిస్తున్నాము. వారికి మెడికల్ అండ్ హెల్త్ కాలనీ ప్రెసిడెంట్ శ్రీ వీర వెంకట సత్యనారాయణమూర్తి గారిచే మేము అయితే దయచేసి కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథులను కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. గురువు గారు, నమత గారు, ప్రసాద్ గారు, నాట్యాలయం తరఫున ఇక్కడికి విచ్చేసిన లింగాల సాయి పల్లవి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. కొంచెం ప్రసాద్ గారిని ఈ మెమంటో శ్రీ లలిత కూచిపూడి నాట్యాలయంకి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. గురుదేవుల సమక్షంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. కరతాళ ధ్వనులతో అభినందించండి. శ్రీముఖి నృత్యాలయం తరఫున వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. రవీంద్ర గారు ఉన్నారా? రవీంద్ర గారు శ్రీముఖి నృత్యాలయం తరఫున ఎవరైనా ఉన్నారా? సకల దేవతల నృత్యం చేసిన ఈషా గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఈషా గారు మెమెంటో
రంగారెడ్డి కాలనీ తరఫున సమ్మాన పత్రం తీసుకుంటున్నారు. ఈ సమ్మాన పత్రాన్ని మేడం గారి చేతుల మీదుగా ఇవ్వవలసింది కోరుచున్నాం. చేతుల మీదుగా ఇంకా మనం ఈ క్యారమ్స్ పోటీలు పెట్టడం జరిగింది. అందులో 4 కాలనీ వాళ్ళు పాల్గొనడం జరిగింది. మెడికల్ అండ్ హెల్త్ కాలనీ వాళ్ళు సీనియర్ సిటిజన్స్ క్లబ్ తరఫు నుండి వేదిక వద్దకు రావాల్సిందిగా కోరుచున్నాం. కూడా వేదిక వద్దకు రావాల్సిందిగా కోరుచున్నాం. అలాగే గాంధీనగర్ వారిని కూడా వేదిక దగ్గరికి రావాల్సిందిగా కోరుచున్నాం. వైదేహి నగర్, విజయపూరి కాలనీ, మెడికల్ అండ్ హెల్త్ కాలనీ, గాంధీనగర్ అందరూ కూడా వేదిక దగ్గరికి రావాల్సిందిగా కోరుచున్నాం. తర్వాత విజయపూరి కాలనీ వాళ్ళు విజయపూరి ఫేజ్ 1 కూర్చున్నాం. మెడికల్ అండ్ హెల్త్ కాలనీ వాళ్ళు దయచేసి స్టేజీ వద్దకు రావాల్సిందిగా ఉన్నారా? ఓకే. తర్వాత గాంధీనగర్ వాళ్ళు రావాల్సిందిగా కోరుచున్నాం. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. భద్రశైలరాజమందిర శ్రీరామచంద్ర బాహుమధ్య విలసితేంద్రియ. ఈ హిందూ సమ్మేళన కార్యక్రమానికి మేము అడగగానే సహృదయంతో అంగీకరించినటువంటి నవీన్ శర్మ గారికి, నవత గారికి, ప్రసాద్ గారికి మా హిందూ సమ్మేళన నిర్వహణ సమితి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమానికి ధన రూపేణ, వస్తు రూపేణ సహాయ సహకారం అందించిన వారికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మాకు ఈ సమావేశం ఇంత అందముగా జరగడానికి మెడికల్ అండ్ హెల్త్ కాలనీ కమ్యూనిటీ హాల్ ప్రాంగణంను వేదికగా అనుమతి ఇచ్చిన మెడికల్ అండ్ హెల్త్ కాలనీ కమిటీ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎంతో శ్రమ తీసుకొని ఈ కార్యక్రమంలో సాంస్కృతిక కార్యక్రమం నిర్వహించడం ద్వారా కార్యక్రమానికి వన్నె తెచ్చిన గాంధీనగర్ బాలగోకులం టీం, వైదేహి నగర్ టీం, రంగారెడ్డి కాలనీ టీం, స్నేహమయి నగర్ టీం పిల్లలు, వారి ప్రదర్శన కోసం పాటుపడిన టీచర్స్ మరియు వారి తల్లిదండ్రులకు ధన్యవాదాలు, చిన్నారులకు అభినందనలు. భాగంగా సహాయ సహకారాలు అందించిన మెడికల్ అండ్ హెల్త్ కాలనీ, గాంధీనగర్ కాలనీ, గాంధీనగర్ సరదానగర్ కాలనీ కమిటీ సభ్యులందరికీ ధన్యవాదాలు. కార్యక్రమం ఇంత ఘనంగా విజయవంతంగా పూర్తి కావడానికి ధన్యవాదాలు మరియు అభినందనలు. ఇక్కడికి వచ్చేసిన పాల్నివాసులందరికీ మా మెడికల్ అండ్ హెల్త్ కాలనీ తరఫున మీకు అందరికీ ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. అలాగే ఈరోజు మన ద్వారా అన్న ప్రసాద వితరణ జరుగుతోంది. దానికి మీరందరూ కూడా తొక్కిసలాట ఆడుకోకుండా నెమ్మదిగా